నమస్తే అండి. నమస్తే చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు శాంతి. శాంతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో తోలుతానమ్మా. ఆటో డ్రైవర్, లేడీ డ్రైవర్. చాలా మంది ఆడపిల్లలు నమ్మకంగా ధీమాగా ఆటో ఎక్కగలరు మీలాంటి డ్రైవర్లు ఉంటే. అవును. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని మీద ఆయన ఏంటంటే కులాన్ని మతానికి చూసుకొని కులం చూసుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి బీద వాళ్ళ గురించి ఆలోచన చేయట్లేదు. ఆయన వయసుని తగ్గన ఆలోచన చేసేవాడని అందరూ ఆయనకి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన ఏం చేయాలి? పిల్లలకి ఇప్పుడు ఎట్టైనా గెలిపించానని వయసుని తగ్గ బీద వాళ్ళ కోసం ఆశపడాలి. ఎంతసేపు నాయుళ్ళు ఏంది రెడ్లు కమ్మోలకి వాళ్ళకి లోన్ ఇస్తున్నాడు, కానీ మధ్యతక్కినోడికి ఎవరైతే ఆయనకి తగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లోన్ ఇవ్వట్లేదు. నేను చాలా సార్లు వెళ్ళి నేను లోన్ గురించి అప్లై చేశా, ఆటో మీద అప్లై చేశా. ఆయన కూడా అప్లై అవ్వట్లేదమ్మా, మీరు బీసీ వాళ్ళు కదా వాళ్ళకి అవ్వట్లేదమ్మా అని చెప్పారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబును మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు వయసుని తగ్గినవాడు అడవి దగ్గర అవుతుంది, నీకు ఊరు దగ్గర దూరం అవుతుంది. దానివల్ల ఇప్పటికైనా నీ బిడ్డలకి నీ పిల్లలకి ఆశీర్వాదం కావాలంటే బీదవాళ్ళ కోసం ఆశపడమని మేము కోరుకుంటున్నాం. అంతమించి మేము ఏం కోరుకోవట్లేదు. ఏంటంటే జగన్ ఏం చేశాడు? నీ రుణంలో నేను 2012 సంవత్సరంలో నేను ఆటో నేర్చుకున్నాం. 10 చదువుకున్నవాడైతే లైసెన్స్ ఇస్తున్నావు, అది మొగతనం కాదని మేము పోరాడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఆటో నేర్పించిన కూడా సపోర్ట్ ఉండాలి. జగన్ అన్న ఏం చేశాడు? ప్రతి చెప్పులు కుట్టే వాళ్ళు కూడా సపోర్ట్ చేశాడు. ఏంది ఇంట్లో పని చేసే ఇళ్ళని కూడా సపోర్ట్ చేశారు. నువ్వు ఏం చేస్తున్నావు? నీ కారణం ఏంది? నీ కథ ఏంది? అసలు నీకు ఎడవాళ్ళు ఎవరు లేరన్నా? ఏంది ఉండే ఇల్లు స్థలం ఎక్కడ మాకు ఉండే ఇల్లును కూడా మూసేసావు. బీద వాళ్ళ కోసం నువ్వు అడుగు పెట్టితేనే ఈ పదవిలో ఉండమను, లేకపోతే ఊడదీసి వెళ్ళిపోమంటున్నాం మేము. అంతమించి నేను ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము ఒకరోజు తింటున్నాం, ఒకరోజు తినలేని స్థితిలో బతుకుతున్నాం. ఎందుకు? ప్రతి చోట్ల 10 మంది పిల్లల కంటే పిల్లలకి నువ్వు అమ్మఒడి వేస్తున్నావు. ఏం బతుకు నీ బతుకుని ఏడలో వేసుకోమను. ఏంది ఆ అమ్మలు వడిలే లేవు. బండికి నెలకు వచ్చేది, మాకు సంవత్సరానికి వచ్చేది 10 ఏళ్ళు పడేది, అది పీకేసావు. ఏంది జగన్ ఏమో పప్పులో తింటున్నాను అంటున్నాడు, అప్పులో తింటున్నాడు. నువ్వు ఏమిటిలో తింటున్నావు? నీ వచ్చినా ఏం తగ్గింది? ఏమన్నా తగ్గిందా? అన్నిట్లో పెరిగిపోయింది, అన్నిట్లో పెరిగింది. కనీసం బాడికలు కూడా ఉండట్లేదు ఆటోకి. ఒక్కప్పుడు మొగోళ్ళాక 2000 రూపాయలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. నువ్వు దరిద్రం ఏ రానికి కాలు పెట్టుకున్నారు, కనీసం ఆయిల్ ఖర్చు కూడా తేలిపోతున్నావు. ఇట్లాంటి స్థితి మాకు జరుగుతుంది. ఏంది మాకైనా కూడా కనీసం ఇప్పుడే నీ కన్ను తెరిచి మా మీద జాలి పుట్టు. మేము లంబడాలకి వైపు ఏంది ఆనాడు రాజశేఖర్ అయితే లంబడాల కోసం ప్రాణానికి బలి పెట్టాడు. నువ్వు నీ అయ్యకి నీ అబ్బకి పుట్టినోడైతే ఇప్పటికైనా బిడ్డల కోసం పోరాడు. నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉంటుంది. నీ పంది కుక్క కొడుకున్నాడే వాడికైనా లాస్ట్ గెలిచేయాలంటే బీదవాళ్ళ కోసం ఆశపడమను, బీదవాళ్ళ కోసం పోరాడమను. ఏంది ఎంతసేపు ఉండోడు పెడితే లేదు, ఉండోడు తినేసేస్తాడా? నీ కాళ్ళ కింద పెట్టుకుంటా ఏం బతుకునేది? ఉండోడే బతకాలా? లేనివాడు తినకూడదా? లేనివాడు ఏం చేయాలి? ఎంతసేపు అని అడుక్కోవాలి నీ కాలకాడ? ఎంతసేపు నీ కాలకాడే ఉండాలా? ఆ రోజు ఏమన్నావు? 50 మంది మీద ఏంది ఒక టేజ్ మీద ప్రమాణం చేసావు కదరా, ఉసురు తగలద్దా? ప్రమాణం చేసావుగా అగ్ని మీద. ఆ ప్రమాణం ఆడిపోయింది. ప్రమాణం ఏంది? నీ అన్నీ ఉట్టిదేనా? అన్నీ మోసమేనా? ఏమని చేసావు? బీదవాడి కోసం నేను ప్రాణం పెడతావు. ఎక్కడ పెట్టావు ప్రాణం? ఏ దోడ్లో పెట్టావు? అడవిలో పెడుతున్నావా? రేపో మాపో చచ్చిపోయినవాడు ఈ రోజు కూడా నువ్వు ఆశ మాత్రం చేయకపోతే రేపటికి భవిష్యత్తులో నీ బిడ్డలు ఎలా కోలుకొని రేపు మళ్ళీ ఈ సొసైటీలో ఎలా నిలబడతాడు? నీ మనోడు రావాలి, నీ కొడుకు రావాలంటే బీదవాడు కోసం ఆశపడాలి. ప్రతి ఒక్క బీదవాడు ఏదైనాతో పడుతున్నారు. ప్రతి ఒక్క బీదవాడు తినలేక ఉండలేక ఎంత గిలగిల కొట్టుకున్నాడు తెలుసా? తినక పస్తు పండుకుంటున్నారు. ఎంతసేపు సావుకారిగా చూసుకుంటున్నావు? సావుకారి లోన్ వదిలాడుగా, నీ అమ్మ సొమ్మేం కాదుగా. నువ్వు నీ ప్రాణమైనంతో పొలం పని చేస్తున్నారా? మా సొమ్మేగా, మా వస్తేగా. మా వస్తుని మాకు ఒప్ప చెప్పడానికి నీ సొమ్ము ఏం పోతుందా? నీ ఆఖరి ఏం పోతుందా? నీ బాబు సొమ్ము ఏం కాదు కదా. నువ్వు పెట్టాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క బీదవాడికి ఎతికి నిన్న నేను ఇక్కడ గల్లా మాదిరి వచ్చింది అమ్మాయి. ఈ జగ్గులు డబ్బులు కాదమ్మా, బీదవాడికి జల్లడి పెట్టమంటే టైం ఉందన్నాను. అంటే బీదవాడు చచ్చిపోయినప్పుడు అందరు నాయకులు వాళ్ళు ఎంకులు తిని బతుకుతారా? మీరే తిని ఆ ఏసీలో బతుకుతారు. ఉండవాడు లేనివాడు ఏం చేస్తున్నాడు? చెట్టు కాడ కూర్చున్నాడు ఎతకమను. అయ్యక్క బాబు పుట్టినోడు అయితే
నేను ఏంటంటే ఇప్పుడు దేవుడు శిలువదానాలు ఉన్నాను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇంకో రకాన అయితే ఏం మాట్లాడదో నాకే తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే ముగ్గురు ఆడదానికి వాళ్ళు శిలను పాడు చేసుకున్నాడు, వాడు శిలాన్ని పాడు చేసుకున్నాడు, వచ్చాడు. ఎంతమంది జీవితంతో ఆడుకుంటున్నాడు అంటే ఇప్పుడు అందరి జీవితంలో ఆడుకునే వచ్చారు అనుకో. వాళ్ళు ఏంది వాడు మొగోడైతే ఇలా చేసేవాడు కాదు. ఆస్తి ఉంది, ఆడది ఎవరు అందరికీ ఏం చేసిపారు, ఎవరు ఇష్టం వాళ్ళు తోలుకున్నారంటే ఆడదాని శిలతో ఇష్టం పడతారా? అది కాదు, వాళ్ళ శక్తి లేదు కాబట్టి వాడు అలా ఆడదాంతో శిల ఆడుకున్నాడు కాబట్టి మనంతో కూడా ఇప్పుడు అలాగే ఆడుకుంటున్నాడు. ఏంటంటే ఎవరికి సహాయం చేయలేక వాళ్ళే తింటున్నారు, వాళ్ళకి తినడం లేదు. జగన్ చంద్రబాబు చేస్తాడని ప్రతి ఒక్క తల్లులు ఏమంటున్నారు తెలుసా? ఆటో ఎక్కిన వాళ్ళ తల్లులు 4 పిల్లలు పెడతారని పెట్టించామే, కేసేసి మనం అందరూ ఓటేసి గెలిపించాము కదా, ఏం కర్మరా అని తలవాదుకుంటున్నారు అందరు ఆడపిల్లలు. అవి గురించి ఆలోచన చేస్తున్నావా? మాట తప్పి పెంట తింటున్నాడు, అంతమించి ఏం చెప్పాలి నీకు? ఇంక చెప్పు దెబ్బ కొట్టినా నీకు ఏమాత్రం తగ్గదు. సారీ అమ్మా, ఎందుకంటే నేను ఇంకా ఏం